ఓకే. ప్రభు నామ ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద లెటర్, జూడ్ లెటర్ మనం వచ్చాము. అందులో వర్స్ 17 to 25 చదువుదామమ్మా. బుక్ ఆఫ్ జూడ్ వర్సెస్ 17 to 25. But dear friends, remember what the apostles of our Lord Jesus Christ foretold. They said to you, in the last times there will be scoffers who will follow their own ungodly desires. These are the people who divide you, who follow mere natural instincts and do not have the Spirit. But you, dear friends, by building yourselves up in your most holy faith and praying in the Holy Spirit, keep yourselves in God's love as you wait for the mercy of our Lord Jesus Christ to bring you to eternal life. Be merciful to those who doubt. Save others by snatching them from the fire. To others, show mercy mixed with fear, hating even the clothing stained by corrupted flesh. To him who is able to keep you from stumbling and to present you before his glorious presence without fault and with great joy. To the only God, our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. 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 May God bless our study, our meditation today. సో టోన్ ఇప్పుడు ఎవరి వైపు తిప్పాడు ఈ సెక్షన్ అని అంటే, డియర్ ఫ్రెండ్స్. బట్ డియర్ ఫ్రెండ్స్, బట్ ఈజ్ ఎ కాంట్రాస్ట్ హియర్. అంటే మనం చూసాం వర్స్ 5 నుంచి కూడా వర్స్ 16 అండ్ ఆల్సో 19 కలిపితే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది అన్గాడ్లీ and their description అనేది మనం చూస్తాం. అండ్ అన్గాడ్లీ అనేది చాలా డీటెయిల్డ్ గా రాసిన తర్వాత నౌ హీస్ ఫోకసింగ్. బట్ డియర్ ఫ్రెండ్స్, హూ ఆర్ దీస్ డియర్ ఫ్రెండ్స్? ఆర్ సమ్ వర్షన్ ఏంటంటే డియర్ బిలవెడ్ అని. ఓకే, సో హూ ఆర్ దే? Believers. Believers, and from the letter also we can describe about them, isn't it? The beloved. Yes. From the letter itself, who are they అనేది మనం we can describe them. First verse లో ఉందక్క, to those who have been called, who are loved in God the Father and kept for Jesus Christ. అది మనం డీటెయిల్డ్ గా చూసాం కదా. బట్ మళ్ళా ఇంకోసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ విషయాన్ని. జూయిష్ క్రిస్టియన్స్ అనే జూయిష్ క్రిస్టియన్స్ and what is their privilege in God? Privilege in God. What is their privilege in God? Who are they in God? They are loved by God. They are loved by God. So that's why, because they are loved by God and they are dear to God, they are also dear to Jude, isn't it? Yes. They are dear to God and so they are dear to
జూడ్. అది మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ జాన్ లెటర్స్ లో కూడా మనం చూసాం అనమాట. జాన్ ఆల్సో మనం వాళ్ళని ఎంతో బిలవెడ్ అని అడ్రస్ చేసినట్టుగా చూసాం. సిమిలర్లీ జూడ్ కూడా అంతే, డియర్లీ బిలవెడ్ అన్నాడు అనమాట. బట్ డియర్లీ బిలవెడ్, డియర్ ఫ్రెండ్స్ అంటే హూ ఆర్ దే అనేది మనం చూసినప్పుడు అగైన్ జస్ట్ లెటర్ లో నుంచే అనేది మనం చూస్తే వర్స్ 2 లో మనం దే ఆర్ కాల్డ్, దే ఆర్ లవ్డ్ అండ్ దే ఆర్ కెప్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్. వాళ్ళని పిలిచాడు దేవుడు, వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళని భద్రం చేశాడు, యేసుక్రీస్తులో భద్రం చేశాడు. దట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ దీస్ డియర్ ఫ్రెండ్స్. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు వాళ్ళని పిలిచాడు, దేవుడు వాళ్ళని ప్రేమించాడు. అంటే ఒక రకంగా ప్రేమించాడు అనేది ఈ సీజన్ లో మనం అర్థం చేసుకుంటే, ఈ సీజన్ లో ఏ సీజన్ లో ఉన్నాం మనం ఇప్పుడు? నాట్ అవర్ న్యాచురల్ సీజన్స్. మన క్రిస్టెండమ్, మన క్రైస్తవ విశ్వాసులు గాని, క్రైస్తవ్యం గాని ఏ సీజన్ లో ఉన్నది ఇప్పుడు? లెంట్ సీజన్. లెంట్ సీజన్ లో ఉన్నాం మనం. నిన్నే మనం యాష్ వెన్స్డే చేసుకున్నాం అనమాట. వి స్టార్టెడ్ విత్ యాష్ వెన్స్డే. సో ఈ 40 days మనం ఏం చేస్తామంటే, చక్కటి క్యాలెండర్ కొన్ని చర్చెస్ ఉంటాయి అనమాట. ఆల్ ట్రెడిషనల్ చర్చెస్ దే గో బై ఎ క్యాలెండర్. ఒక్కొక్క చర్చి ఒక్కొక్క అంశాన్ని ఎత్తి పట్టుకుని వాళ్ళు స్టడీ చేస్తారు అనమాట, ఎంతో సిస్టమేటిక్ గా. అంటే ప్రేమించాడు, ప్రభు ప్రేమించాడు, దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనేది ఈ సీజన్ లో మనకు అర్థమవుతుంది బాగా. మనం కూడా ఈ సీజన్ లో ఆయన ప్రేమని ఇన్ అ ఫ్రెష్ డైమెన్షన్ లో మనం చూడగలగాలి. లవ్డ్ బై గాడ్ అని ఒక చిన్న మాట అక్కడ ఉన్నది, కానీ ప్రేమించాడు. అగైన్ ఈ పర్టికులర్ లెంటన్ సీజన్ లో దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఎట్లా అర్థం చేసుకుంటాం? ఈ లెంటన్ సీజన్ లో దేవుడు ప్రేమించాడంటే ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకుంటాం? He gave his life for us. ఎలా? ఆయన He తన gave his life జీవితాన్ని for మనకి us. he gave his life. ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించేశాడు కదా. ఈ మధ్య కాలంలో లోకంలో ఉన్న ప్రేమ ప్రాణం ఇచ్చే ప్రేమ, ప్రాణం తీసే ప్రేమ. లోకంలో మనం చూస్తున్నాం ప్రేమ. ప్రాణం తీసే ప్రేమ. చాలాసార్లు లోకంలో యువత మనం చూస్తాం, స్టూడెంట్స్, యంగ్ పీపుల్ కాలేజ్ క్యాంపసెస్ లో లాంగ్ బ్యాక్ మేబీ అరౌండ్ 15-20 years ఆ టైంలో మనకి మన కంబైన్డ్ ఏపీ అట్టుడికి పోయింది. ఎందుకు? ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తారు. అప్పుడు ఈవెన్ బయట మీడియా కూడా మాట్లాడింది అనమాట, ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అనేది. అలర్ట్ అయిపోయారు. ఆ కొంచెం సేపే మనం మాట్లాడుకుంటాం, మళ్ళీ కామ్ అయిపోతాం అన్నమాట ఏదన్నా అలాంటిది జరిగితే. ఎందుకు అలా చేసావని ప్రశ్నిస్తే, నువ్వు దక్కితే నాకే తగ్గాలి, లేకపోతే ఎవరికి తక్కటానికి వీల్లేదు. ప్రేమించాడంట, ప్రేమించాడు. ప్రాణం తీసే ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ప్రాణం తీస్తుంది, కానీ దేవుని ప్రేమ ప్రాణాన్ని ఇచ్చేస్తుంది, జీవితాన్ని ఇచ్చేస్తుంది. ఓకే మా. సో ప్రాణం పెట్టాడు. ఇంకా మనకెప్పుడు క్రాస్, దేవుని ప్రేమ అనగానే క్రాస్ ఒక్కటే గుర్తొస్తుంది మనకి.
కదా. ఆ డెత్ ఆన్ క్రాస్ ఒక్కటి మనకి పాయింట్ అవుట్ అవుతుంది మనకి. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ హీఈస్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, దట్ ఆ ఇన్కార్నేషన్ లోనే దేవుని ప్రేమ ఉన్నదా లేదా? ఉంది. దేవుని ప్రేమ ఎలా అర్థం చేసుకుంటాం? మానవుడిగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మానవుని ప్రేమించాడు కాబట్టి. మరణ భయంలో ఉన్నాం కాబట్టి, సాతాను చెరలో ఉన్నాం కాబట్టి, పాపం యొక్క బందికానాల్లో ఉన్నాం కాబట్టి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మరణ భయంలో ఉన్నవాడు, పాపపు చెరలో ఉన్నవాడు, సాతాను బానిసత్వం కింద ఉన్నవాళ్ళని విడిపించడానికి రక్త మాంసాలు తీసుకున్నాడు. టేకింగ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే దట్స్ బికాస్ ఆఫ్ హిస్ లవ్, ప్రేమ. కుమారుడు తన దైవత్వాన్ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. క్రీస్తు ప్రభువారు ఏ రకంగా ఆయన తనను తాను మానవుడిగా రావడానికి ఆయన వచ్చిన విధం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఎంతో చక్కగా వర్ణించాడు కదా. చదువుదామా ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏ రకంగా క్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చాడు అనేది తీశారు కదమ్మా. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ కదా. ఏ వచనం నుంచి ఉంది? 5వ వచనం నుంచి మనం చదవచ్చు. చదువుతారా? 5వ వచనం నుంచి 2:5. ఫిలిపియన్స్ 2:5. Am I audible? డిస్కనెక్ట్ అయ్యానా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న చాలమ్మా, అక్కడ వరకు చాలు. అంటే ఆ స్టెప్స్. థ్యాంక్ యూ సౌమ్య. ఆ స్టెప్స్ మనం చూస్తే అసలు క్రీస్తు ప్రభువారు ఎవరు? 5వ వచనంలో ఉంది. ఎవరైనా 6-5 వచనం ఏమనుంది? ఎవరైనా Being in very nature క్రీస్తు God. He's God himself. అవును, హిస్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే 2nd పర్సన్ ఇన్ ద ట్రినిటీ, త్రిత్వంలో 2వ వ్యక్తి ఆయన. దేవుడై ఉండి ఏం చేశాడు? దేవుని ప్రేమ క్రీస్తు ప్రభుని ఏం చేసింది అని అంటే మనకు అక్కడ ఫస్ట్ నెంబర్ 1 ఆయన మనల్ని ప్రేమించటమా, లేదా తన యొక్క దేవత్వాన్ని ఉంచుకోవడమా, లేదా ఆయన దేవునిగానే ఉండిపోవటమా అక్కడ అనేది చాయిస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు? మనల్ని ప్రేమించడమే ఆయన చూస్ చేసుకున్నారు. అదనమాట. మనిషిని ప్రేమించటమే చూస్ చేసుకుని he did not consider equality with God something to be used to his own advantage. అక్కడ అసలు ఆయన ఈ లోకానికి వచ్చి మనకులాగా బ్రతకాల్సిన పనే లేదు. దేవుడు
దేవుడయ్యుండి అని అనమాట. మన కోసం అది నెంబర్ 1 మనం చూస్తాం అనమాట. రెండోది మనం చూస్తే గనుక 7th verse లో మనకి కనబడుతుంది. ఏం చేశాడు ఆయన? He made himself nothing, Was but he made nothing. himself Uh, nothing uh, by taking the nothing. very nature of a servant. Very nature of a servant. Being made in human Made in likeness. human likeness. దేవుడు మానవుడు అవ్వాలంటే అదనమాట. అంటే గాడ్ అన్లిమిటెడ్, అనంతమైన దేవుడు. ఆయన ఉనికిని దేనిలో కంటైన్ చేయగలం? అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ఆయన మానవుడు చేసిన దేవాలయాల్లో ఆయన్ని మనం పెట్టలేం. కెనాట్ కంటైన్ హిమ్. ఆ ప్రజెన్స్ అనంతమైనది, ఆయన యొక్క ప్రజెన్స్. అలాంటి అనంతమైన దేవుడు, అనంతమైన శక్తి, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతుడు దేవుడు, పరిమితులు లేనివాడు. ఆ పరిమితులు లేని డైమెన్షన్స్ లో నుంచి పరిమితులున్న డైమెన్షన్స్ లోకి రావాలి. మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనం ప్రియులు అవ్వాలంటే అదనమాట. మనం ప్రియులు అవ్వాలంటే, డియర్లీ బిలెవెడ్ ఆఫ్ గాడ్ అవ్వాలంటే, ఎందుకంటే మనం పాపులం కాబట్టి, మనం అంటే మనిషి పాపం చేశాడు కాబట్టి, దేవునికి శత్రు, మనిషికి దేవునికి మధ్య శత్రుత్వం ఉంది. శత్రువులమయ్యాం మనం, పాపులమయ్యాం మనం, విరోధం ఉన్నది మనకి దేవునికి. అలాంటి మనల్ని ప్రేమించి ప్రియులుగా చేయాలి, ప్రేమించి ప్రియులుగా చేయాలి. అంటే మార్గం ఏమున్నది? ఒకే ఒక మార్గం, క్రీస్తు ప్రభు దేవుడై ఉండి మానవ ఆకారంలో మనిషిగా హ్యూమన్ లైక్నెస్ రావాలంటే హీ హాస్ టు ఎంప్టీ ఎవ్రీథింగ్ అని. మనకి ఏమనిపిస్తుంది అసలు అది తలుచుకుంటే? ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి లిమిటింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ బాడీ, హ్యూమన్ బాడీ, ఒక బాడీకి ఆయన ఉనికిని లిమిట్ చేసుకున్నారు. అండ్ టుక్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈ పెరిషబుల్ బాడీ ని తీసుకున్నాడు. ఆ మాట మనకి 3వ అధ్యాయం చివరిలో కూడా ఫిలిప్పీన్స్ లోనే ఉంటది. ఈ దీన శరీరం మహిమ శరీరాన్ని దాల్చుతుంది అని మన గురించి చెప్పాడు అనమాట. సో ఇట్ ఈస్ ఎ పెరిషబుల్ బాడీ అన్నమాట. అది తీసుకున్నాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం, ఒక గుడారం దేవుడు ఆయనకు అమర్చాడు కాబట్టి ఆ గుడారంలోనికి వచ్చాడు. ఇట్ టుక్ అవర్ హ్యూమన్ బాడీ, మానవ శరీరాన్ని నరావతారంలో రావాల్సి వచ్చినప్పుడు హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అదనమాట. మనం ప్రేమించడానికి, మనల్ని ప్రియులుగా చేయడానికి. అందుకే అసలు ఆ రక్షణను గురించి చెప్పాలంటే చాలా గొప్పది ఇది. ఈ గొప్పది నేను చెప్పాలి అనుకున్నాడు. ఎంతో ఇట్స్ ఎ గ్లోరియస్ థింగ్. కానీ ఇమ్మీడియట్ గా సంఘంలో అక్కడ సమస్య ఉన్నది. అక్కడ భక్తిహీనులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అసలు నా ప్రిపరేషన్ లో ఈ థాట్ లేదు. అంటే ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క, దేవుని యొక్క ప్రేమింపబడ్డాం అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అది
ఆలోచించాలనిపించింది అనమాట. ఆ మాట మనం చదివినప్పుడు దేవుని చేత ప్రేమింపబడ్డారు, ప్రియులు అయ్యాం. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు. దేవుని ప్రియులుగా చేయడానికి దేవుడు ఏం చేశాడు, ప్రేమించటం అన్నప్పుడు ఏం చేశాడు ఈ సీజన్ లో అనేది ఆలోచించాలి అనిపించింది. కాబట్టి దేవుడు అలా నాకు ఐ డోంట్ నో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రకంగా, అందుకే ఆ ప్యాసేజ్ లోకి వెళ్ళాను అనమాట. అది మనం చూస్తున్నాం ఈ లెంటన్ డేస్ లో. మనం కూడా లెంటన్ డేస్ లో ఉన్నాము, ఆలోచిస్తాం. కాబట్టి మరి ఒకసారి ఈ రకంగా దీన్ని ఆలోచిద్దాం. అందుకే ఆయన మనిషిగా, హ్యూమన్ లైక్నెస్, నో అడ్వాంటేజ్, తన కోసం ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు అన్నమాట. రాదర్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్ బై టేకింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్. దాసుడిగా పుట్టాడు, రాజుగా పుట్టలేదు. పుట్టచ్చు రాజుగా, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, సావరిన్ గాడ్. అలాంటి దేవుడు దాసుని స్వరూపాన్ని తీసుకున్నాడు. ద లోవెస్ట్ ఆఫ్ ద లోవెస్ట్ ఆయన ఆ పొజిషన్ ని తీసుకున్నాడు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు అనమాట, మనల్ని రిచ్ పీపుల్ గా చేయడానికి, టు మేక్ అస్ రిచ్ ఫ్రమ్ ర్యాగ్స్ హీ బికేమ్ పూర్ అని అన్నాడు. హీ బికేమ్ పూర్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అయ్యాడు ఆయన, ఎంప్టీ చేసుకుని అని మనం చూస్తాం అనమాట. హీ ఫౌండ్ ఇన్ ద అపియరెన్స్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. దేవాది దేవుడు తగ్గించుకొని, ఆ తగ్గించుకోవడంలో మనం చూస్తే గనక నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే గనక, టేకింగ్ మై హ్యూమన్ బాడీ. అంటే మీకు డాక్టర్స్ గా ఈ హ్యూమన్ బాడీకి ఉండే వల్నరబిలిటీ ఏంటో తెలుసు బాగా కదా, అవునా కాదా, ఏమంటారండి? Yes, Akka. Yes. ఈ హ్యూమన్ బాడీ 1 డిగ్రీ పెరిగితే తట్టుకోలేము, ఒక వైరస్ వస్తే తట్టుకోలేదు, ఒక ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేదు, చిన్న నైఫ్ తో గాని దేంతోనన్నా వేలు తగితే తట్టుకోలేదు. చాలా పెరిషబుల్ అండ్ వెరీ డెలికేట్ బాడీ. ఇలాంటి బాడీని ప్రేమించి తీసుకున్నాడు. అదనమాట ప్రేమించబడ్డాం. జూడ్లో ఆ ఫస్ట్ మాట మనం, ఎవరు వీళ్ళు, ప్రియులు ఎవరు అనేది మనం చూస్తున్నప్పుడు ప్రేమించబడ్డారు అన్నమాట. ప్రేమింపబడ్డారు, కాల్డ్, లవ్డ్ అండ్ కెప్ట్, భద్రపరచబడ్డారు. మనల్ని పిలవడానికి, మనల్ని ప్రేమించడానికి, మనల్ని భద్రం చేయడానికి క్రీస్తు ప్రభువారు ఎలా వ్యక్తం చేశారు ఆ ప్రేమని, ఎలా పిలవగలిగారు అని అంటే, జస్ట్ టు కమ్ డౌన్, అంతే. మనలాగా ఈ లోకంలో వచ్చి మనలాగా జీవించడానికి, హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అనేది. ఇంకా చివరికి ఎలాంటి మరణం తీసుకున్నారు అంటే సిలువ మరణం అక్కడ వచ్చింది అనమాట. అందుకే నేను అంటున్నాను, మనకి ప్రేమ అంటే క్రాస్ నిజమే, కానీ ఈవెన్ బిఫోర్ దాట్ వెళ్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అసలు ఆ ప్రేమ ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, పరలోకాన్ని విడిచిపెట్టి రావడం దగ్గర నుంచి అది మనం గమనించాలన్నమాట. సో వాట్ ఇట్ కాస్ట్ గాడ్ టు లవ్ మీ. నన్ను ప్రేమించడానికి దేవుడు చెల్లించిన వెల ఎంత. ఈ ప్రేమ చాలాసార్లు ఈ ప్రేమని చాలా చులకనగా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా, ఎంటైటిల్మెంట్ లాగా చాలా అసలు ఏమాత్రము దాని విలువని మనం గమనించకుండానే ఉండే పరిస్థితులు ఉంటున్నాయా, ఉండట్లేదా?
ఉంటాయా? Yes, okay. We take it granted sometimes. Take it for granted. సో ఇలా ఇంత ప్రియులం అయ్యామంటే ఊరికే అయిపోలేదు. ప్రేమించాడు అని అంటే ఒక లవ్ లెటర్ రాయలేదు, అదనమాట. ఒక గ్రీటింగ్ కార్డు పంపలేదు, లేదా ఒక బర్గర్ ఆర్డర్ చేయలేదు మనకి. ఇట్స్ నాట్ దాట్. ఆర్ ఒక అసెట్ మనకి కొని విత్ లవ్ అని ఏమీ పంపలేదు. విత్ లవ్ అని రాయడానికి ఆయన చేసింది ఏంటంటే, ఆయన నా రూపం తీసుకున్నాడు, నాకులాగా ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. కెన్ వి ఇమాజిన్ God unlimited, limiting himself to this body and limiting himself to a place and facing all the human limitations. All the ఆకలి వస్తుంది, దాహం వేస్తుంది, దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ హ్యాండిల్ చేయడానికి పోనీ ఇంట్లో వాళ్ళు, లోకంలో వాళ్ళు ఇంత ప్రేమతో ఆయన ఇచ్చాడని ఎవరన్నా అంగీకరించారా ఆయన్ని? అంటే అంగీకరించారా ఆయన్ని? లేదక్క. ఆయన ఎవరైనా మెచ్చుకున్నారా? ఓన్ బ్రదర్స్ ఆయనకి ఎవరైనా ఇంట్లో వాళ్ళే పిచ్చోడు అన్నారు అనమాట. ఆయన ఇంట్లో వాళ్ళే, బ్రదర్సే, హీఈస్ ద బ్రదర్. అందుకే అసలు జూడ్కి ఇంకా ఆ ప్రేమ తెలుసు. తను నమ్మిన తర్వాత, తన హాఫ్ బ్రదర్ ఎవరో అని తెలిసిన తర్వాత, ఈ ప్రతిసారి మన ప్రభు అయిన దేవుడు అని అంటాడు అనమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 18వ వచనంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటాడు. అంతకుముందు కూడా ప్రభువును అద్వితీయ నాయకుడైన యేసుక్రీస్తు. 21వ వచనంలో కూడా ప్రభువగు యేసుక్రీస్తు, ప్రభువగు యేసుక్రీస్తు. 25వ వచనంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువు అనే పదం లేకుండా అసలు మనం చాలా ఆర్టికల్స్ రాస్తాం. మేము ఒక మ్యాగజైన్ ఎడిటోరియల్ బోర్డులో నేనున్నాను. రాసేటప్పుడు ప్రతిసారి ప్రభు అయిన యేసుక్రీస్తాన్ని రాయలేమన్నమాట. అసలు కొన్నిసార్లు అయితే యేసునందు లేదా క్రీస్తునందు అని రాస్తాం. కానీ జూడ్ రాసేటప్పుడు ప్రతిసారి కూడా మనం చూస్తే కనుక ప్రభువును అద్వితీయ నాథుడు. 18వ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు. 21వ వచనంలో మన ప్రభువుగు యేసుక్రీస్తు. 25వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హీఈస్ ద లార్డ్. అదనమాట, హీఈస్ ద లార్డ్. అలాంటి దేవుడు, ప్రభు మనల్ని ప్రేమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల చేత నిరసింపబడ్డాడు. ఆయన నిరసింపబడ్డాడు, తిరస్కారానికి గురయ్యాడు, యాక్సెప్ట్ చేయలేదు పీపుల్. ఎంత మేలు చేస్తూ సంచరించాడో ఆయన మాటలు, ఆయన కార్యాలు చూసి కూడా నమ్మలేదు ఆయన్ని. అది మనం చూస్తాం. అందుకే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఎంతో సర్వెంట్ హుడ్ గురించి రాసేటప్పుడు, ఆయన గురించి రాసేటప్పుడు ఆయన ఎదిగటం కూడా రాశారు. ఎలాగంటేనంటే ఒక లేత మొక్కలాగా ఎదిగాడంట. ఇప్పటికీ అప్పటికీ కూడా మనం చూసాం. లాస్ట్ టైం ఏమన్నాడు అని అంటే గనక కఠినమైన మాటలు మాట్లాడారు కదా. లాస్ట్ స్టడీలో మనం చూసాం. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు, ఏం మాట్లాడారు వాళ్ళు, మనం చూసాం అది కదా. ఏ వచనంలో అమ్మా అది? యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది ఏ వచనంలో ఉంది? 15th verse. లాస్ట్ 15th verse. ఏమని?
చదువమ్మా. And of all their defiant words, ungodly sinners have spoken against him. Against him. Ungodly sinners have spoken against him. ఆయన పుట్టిన దగ్గర నుంచి మొదలెట్టారు ఆయనకి వ్యతిరేకంగా భక్తిహీనమైన మాటలు, ఆయనకు వ్యతిరేకంగా, క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మాట్లాడుతానే ఉన్నారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. లేత మొక్కలాగా ఎదిగాడు. ఆయన ఎదుగుదల గురించి రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు. ఎలాగా మన కోసం ఏమయ్యాడు? గాడ్స్ లవ్, వెన్ వి థింక్ ఆఫ్ గాడ్స్ లవ్. ప్రియులారా అన్నాడు. ఎలా అయిపోయాం ప్రియులమి? ఎలా అయిపోయాం ప్రియులమి? ఎలా అయిపోయారు వాళ్ళు ప్రియులు? దేవుడు ప్రేమించాడు, ప్రేమింపబడినాడు. ఆ ప్రేమలో ఏమున్నది, ఏం చేశాడు అనేది మనం ఆలోచిస్తుంది. అంటే అంతకు ఇంకా కొంచెం ముందుకెళ్తే గనక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? యోహాను 3:16 మనకు తెలుసు. తన అద్వితీయ కుమారుని వరకు ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చే ప్రేమ అన్నమాట. ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ, ఇచ్చేసుకునే ప్రేమ. సొంత కుమారుని, ద ఓన్లీ బిగాటెన్ సన్ని ఇచ్చే ప్రేమ. గాడ్స్ లవ్, గాడ్స్ లవ్. ఎవరు ఈ ప్రియులు అంటే దే ఆర్ లవ్డ్ బై గాడ్. ఆ ప్రేమని ఈ లెంటన్ సీజన్ లో మనం అర్థం చేసుకున్నాం. ట్రై టు అండర్స్టాండ్ దట్ లవ్. మనం శత్రువులమి, మనం విరోధులమి, మనం పాపులమి. అలాంటి మనల్ని ప్రియులుగా చేయడానికి క్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రియులమయ్యాం అనేది ఆ ప్రేమ. ఇంకా సిలువ మరణంకి వచ్చే టైంకి మనకి అసలు ఆ ప్యాషన్ ఫర్ క్రైస్ట్ మళ్ళీ మళ్ళీ చూడలేము. నేనైతే చూడలేము దాన్ని. చూడ్డానికే చూడలేక ఉంటాము అని అంటే ఎంత భరించారు ఆయన. నిందలు, అవమానాలు, తిరస్కారం, హేళనలు, నేకెడ్గా. అంటే పేతురు ప్రభువుని పట్టుకోవడానికి వస్తే ఎవరో చెవి నరికేశాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఏం చేయలేక, చేతకాక, ఎవరు లేక, ఆయన పక్షాన ఎవరు లేక ఆయన అలా నిస్సహాయంగా చనిపోయాడా? ఎవరు లేక. ఎలాగా? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు పేతురుతో? చెవి నరికినప్పుడు, పేతురు చెవి నరికేస్తాడు కదా ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు. క్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? తండ్రిని వేడుకుంటే ఆయన పరలోక సైన్యాన్ని పంపిస్తారు. అది పరలోక సైన్యం ఉన్నది ఆయన రెస్క్యూకి రావడానికి. కానీ ఇష్టపడ్డాడు. ప్రేమ కష్టపడడానికి ఇష్టపడింది, శ్రమ పడ్డానికి ఇష్టపడింది, రక్తం కార్చడానికి ఇష్టపడింది, హేళన భరించడానికి ఇష్టపడింది, క్షమించడానికి ఇష్టపడింది. ఎందుకు ఇదంతా అంటే మనల్ని ప్రియులుగా చేయడానికి. టు మేక్ అస్ బిలవెడ్, టు మేక్ అస్ బిలవెడ్. ఎవరు చేయగలరు అసలు? ఏమిచ్చి చేసుకోగలం, ఏమిచ్చి అవ్వగలం దేవునికి మనం ప్రియులమి? ఓన్లీ హిస్ గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్, హిస్ గ్రేస్, హిస్ లవ్,
హిస్ మర్సీ. వి డిజర్వ్ పనిష్మెంట్, వి డిజర్వ్ టు రిమైన్ ఎనిమీస్. మన శత్రువులుగా విరోధులుగా ఉండాల్సిన పరిస్థితే మనది. శిక్షక పాత్రలమే, పాపులమే. పాపులు ప్రియులైపోయారంట దేవుడికి. ఎలాగా అంటే ప్రేమించాడంట. ఏ కారణం, ఏ హేతువు లేదు, ఏ హేతువు లేదు, ఏ హేతువు లేని ప్రేమ ఇది, హేతువు లేని ప్రేమ. అందుకే ఆశ్చర్యమైన ప్రేమ అనే పాట రాశారు. ఆశ్చర్యమైన ప్రేమ. మేబీ నేను ఇంతకు ముందు మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, బట్ ఇది ఆలోచిస్తున్నప్పుడల్లా మీలో ఎంతమంది నార్నియా అనే సినిమా మూవీ చూసారో తెలియదు. సిఎస్ లూయిస్ రాసిన దాన్ని మూవీ తీశారు. అందులో అస్లాం లయన్ ని తీసుకుని వెళ్ళి అక్కడ కట్టేస్తారనమాట. హీ వాక్స్ దేర్, హీ గివ్స్ హిమ్సెల్ఫ్ టు బి టైడ్ వాళ్ళ కోసం అనమాట. అక్కడ అంటాడనమాట, డైలాగ్ ఒకటి రాశాడు, రైటర్ రాశాడు. ఒక లయన్ అంటే అసలు ఎవరు కట్టలేరు, ఎవరు పట్టుకోలేరు. అలాంటి లయన్ విల్లింగ్ గా వెళ్ళి అక్కడ కూర్చొని, అండ్ హీ వాజ్ విల్లింగ్ టు బి టైడ్ ఆన్ దట్ అనమాట. అది చూసినప్పుడు ఆల్ దిస్ ఫర్ లవ్ సేక్ అనే డైలాగ్ రాశాడు అనమాట. ఆల్ దిస్ ఫర్ లవ్ సేక్. అసలు ఆ డైలాగ్ నేను మూవీ మొత్తం చూడలేదు, జస్ట్ ఆ పాట నేను పిల్లలు చూస్తా ఉంటే వచ్చి చూస్తా ఉన్నాను. ఇంకా ఆ డైలాగ్ నా మైండ్ లో పడిపోయింది అనమాట. దేవా, ఆల్ దిస్ ఫర్ లవ్ సేక్. శత్రువుల్ని, విరోధుల్ని, పాపుల్ని, శిక్షణ అందవలసిన వాళ్ళని ప్రియులుగా చేశాడు. అయితే ప్రియులారా, మేబీ as we cross in this season, may God help us to understand God's love, to understand God's love. ఏంటి చేసింది దేవుని ప్రేమ అంటే, ప్రియులునిగా చేసింది, చేయడానికి ఏం జరిగింది అనేది ఆ లిటిల్ ఇంట్రడక్షన్ తో, ఆ లిటిల్ మనకి దేవుడు ఆ ప్రేమని మనల్ని ప్రియులుగా చేశాడు అనే దాంతో మనం ఈ 17 to 25 చూస్తే కనుక దీన్ని 2 parts గా మనం చేయొచ్చు. 2 parts గా మనం చేయొచ్చు. 17 to ఈవెన్ బైబిల్స్, ఇంగ్లీష్ బైబిల్స్ లో ఆల్రెడీ అక్కడ చేశారు. 17 to 23 మనం చూస్తే కనుక అక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ద డియర్ ఫ్రెండ్స్ మనం చూస్తాం అనమాట. అన్గాడ్లీ పీపుల్ ఇలా ఉన్నారు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అంటే కాంట్రాస్ట్ లో మనం ఏమంటున్నామంటే గాడ్లీ అంటున్నాం. డ్యూటీ ఆఫ్ గాడ్లీ అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కొన్ని ఇంపరేటివ్స్ ఆర్ కొన్ని కమాండ్స్ అనేవి మనం చూస్తాం 7 to 23. అండ్ దెన్ ఫైనల్లీ 24 to 25 ఏంటంటే కనుక డాక్సాలజీ. ఎంతో వర్షిప్ అండ్ బ్లెస్సింగ్ అది మనం చూస్తాం అనమాట. సో డ్యూటీ చెప్పిన తర్వాత ఆ డ్యూటీ చేయడానికి ఏం చేస్తున్నాడు అని అంటే కనుక 24లో టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ స్టంబ్లింగ్. మిమ్మల్ని నిలబెట్టే దేవుడు, పడకుండా చూసే దేవుడు ఉన్నాడు. ఆయన ఏబుల్ కేర్ కి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఏమన్నాడంటే కనుక టు హిమ్ బీ ద గ్లోరీ నౌ ఆల్ ఏజెస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని ఎంతో చక్కటి ఎండింగ్ అనేది మనం చూస్తాం. సో 17 to 23 ఈజ్ ది డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అండ్ 24-25 ఈజ్ ద డాక్సాలజీ అనేది మనం చూస్తాం అనమాట. సో ఈ 17 to 23లో మనం జస్ట్ ఆ ఫ్రేజ్ తీసుకున్నాము, అయితే ప్రియులారా అని. ఈవెన్ 20 verse లో కూడా ప్రియులారా అని పిలుస్తున్నారు. ప్రియులారా ఎంతో ప్రియమైన వాళ్ళు అనమాట. తనకి ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ప్రేమింపబడ్డవాళ్ళు. దేవుడు తన రక్తాన్ని చిందించి వీళ్ళని ప్రియులుగా చేశాడు. కాబట్టి ఏమంటున్నాడంటే గనక మీరు దేవునికి ప్రియులు,
నేను కూడా దేవునికి ప్రియుడినే, మనం దేవునికి ప్రియులం. కాబట్టి ఒకరికొకరం ప్రియులం. జూడ్ అంటే ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి పట్ల ఎలాంటి అవుట్లుక్ ఉంటది, ఎలా రిలేట్ చేసుకుంటారు, ఎలా కనెక్ట్ అవుతారు. దేవుడు ప్రేమించాడు కాబట్టి నువ్వు నాకు చాలా ప్రియం. నువ్వు నాకేదో చేసావు కాబట్టి, నీ వల్ల నాకింత జరిగింది కాబట్టి, నువ్వు నాకేదో చేయబోతావు కాబట్టి, నాకు నీకేదో దొరుకుతుంది కాబట్టి, లేకపోతే నిన్ను చూస్తే నాకెందుకో ప్రేమ పడుతుంది కాబట్టి అంటున్నాడా జూడ్? మన సంబంధాలలో ప్రేమకి బేసిస్ ఏంటి? కొంతమందిని చూస్తే ప్రేమ పుట్టుకొస్తుంది, కొంతమందిని చూస్తే ప్రేమ ఆవిరైపోతుంది మనకి కదా. అవునా కాదా? మన ఎక్స్పీరియన్స్ లో అవునండి. మనకి ప్రేమ ఎందుకు పుడుతుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు మనకి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్స్ కూడా అన్నమాట. మన మూడ్స్, మన ఫీలింగ్స్. మనకి ఫీలింగ్, లవ్ ఈజ్ ఎ ఫీలింగ్ ఫర్ అస్, ఇట్స్ నాట్ ఎ చాయిస్ ఫర్ అస్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఫీలింగ్, వాస్తవమే, ఇట్స్ అన్ ఎమోషన్, వాస్తవమే. కానీ అది మనం కమెంట్ చేయగలుగుతామా? అయితే దేవుడు జూడ్ ఎలాగా ఈ వీళ్ళతో రిలేట్ అవుతున్నాడు, తన బంధం వాళ్ళతో ఎలా ఉంది, ఎలా సంబోధిస్తున్నాడు, సంబంధం ఏంటి, సంబోధన ఏంటి. ఒక పెద్ద ఆయన ఈజీగా వాళ్ళని వేరే రకంగా అడ్రస్ చేయొచ్చు, కానీ వాళ్ళతో పాటుగా ఏమన్నాడంటే యు ఆర్ సో డియర్లీ బిలవెడ్ అన్నాడు. ప్రియులు మీరు నాకు. వాట్ ఈస్ ద బేసిస్ అంటే మనం చూసాం వర్స్ 1లో రాశాడు, మీరు దేవుని చేత ప్రేమింపబడ్డారు అని. మనం ఒకసారి గమనించుకోవాలి ఏంటంటే, దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళని మనం ప్రియులుగా ఎంచుతున్నామా? ఆర్ దే డియర్ టు అస్ ఆల్సో? లేకపోతే ఎలాంటి సంబంధం? విశ్వాసికి మధ్య ప్రేమ సంబంధం, ప్రియులు ఒకరికి ఒకరు ఎప్పుడవుతారంటే వాళ్ళిద్దరూ కూడా దేవుని చేత ప్రేమింపబడ్డారు అని గుర్తించినప్పుడు. మనం అలాంటి గమనికలో మన సంబంధాలని కనుక చూడగలిగితే ఐ థింక్ చాలా వరకు మనకి సమస్యలు పోతాయి, సంబంధాల్లో సమస్యలు పోతాయి. దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళని నేను ఎలాగా వేరేలా చూస్తాను? దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళని నేను అలాగే ఎంచుతాను? దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళని నేను ఎలా ప్రేమించకుండా ఉంటాను? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. అంతేనంటారా కాదంటారా? చెప్పాలి, మీరేమంటారో చెప్పాలి. వాళ్ళు దేవుని చేత ప్రేమింపబడ్డారు, వాళ్ళు యోధాకి ప్రియులు. మరి మన చుట్టూ విశ్వాసులు ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, మన వర్క్ ప్లేస్ లో ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకుని రక్షణ పొందారు, వాళ్ళు దేవుని చేత ప్రేమింపబడ్డారు. వాళ్ళు మనకి ప్రియులేనా? వాళ్ళందరూ మనకి ప్రియులు అవ్వాలి. అవ్వాలి అదనమాట. ఎవరైనా అలా ప్రియులు అవ్వకోకుండా ఉంటే మన జీవితంలో ఇంకా ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే నేను ప్రేమించాల్సిందే. అలాగ ప్రేమించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి.
గాడ్ హ్యాస్ టు గివ్ అస్ దట్ హార్ట్. మనం కూడా ప్రయాసపడాలి. ప్రేమలో ప్రయాస ఉంటుంది. ప్రేమించడానికి కొన్నిసార్లు ప్రయాసపడాల్సిందే. ఏమంటారు? Yes, Akka. Yes, Akka. Hmm. To help others, ప్రేమించడానికి to help ప్రయాసపడాలి. the yes, Akka, to help the believers. We need to spend Hmm. some time. Hmm. Mm. Hmm. కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళ వాళ్ళ హావభావాలు నచ్చకపోవచ్చు, వాళ్ళ ఐడియాస్ నచ్చకపోవచ్చు, వాళ్ళ పర్సనాలిటీ నచ్చకపోవచ్చు, వాళ్ళు చేసే మనకు అసలు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు డిఫరెన్సెస్ రావచ్చు. బట్ దేవుడు ప్రేమించాడు, నేను కూడా ప్రేమిస్తాను. దేవునికి ప్రియమైన వాళ్ళు నాకు కూడా ప్రియమైన వాళ్ళు. మే గాడ్ హెల్ప్ us టు హ్యావ్ దట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఇన్ అవర్ బైబిల్ స్టడీ గ్రూప్ ఆల్సో. మన బైబిల్ స్టడీ గ్రూప్తో మొదలు పెడదాం. మన ఇంట్లో వాళ్ళతో మొదలు పెడదాం. మనం ఆ రకమైన సంబంధాలని నేర్చుకోవడానికి మనం మొదలు పెడదాం. అందుకే అక్కడతో ఏమన్నాడంటే గనక, ఈ ప్రియులు వీళ్ళకి ఒక బాధ్యత ఉన్నది. ఏంటి ఆ బాధ్యత అని అంటే గనక, అక్కడ చాలా చక్కగా ప్రియులు ఉన్నారు, పరిహాసకులు ఉన్నారు కదండి. 17వ అధ్యాయంలో 2 గ్రూపులు కనబడుతున్నారు మనకి, అంతేనా? ఎవరా 2 గ్రూపులు 17వ వచనంలో? Ungodly and తెలుగు దాంట్లో మాత్రం ఇంగ్లీష్ 17వ వచనంలో ఆల్రెడీ మనం లాస్ట్ టైం చూసాం వీళ్ళ గురించి. వీళ్ళకి ఒక పేరు పెట్టాడు కదా, 2 గ్రూప్స్. yes, 17th verse లో ఏంటి అదర్ గ్రూప్ ని ఏమని డిస్క్రైబ్ చేశాడు? scoffers. అన్గాడ్లీ అండ్ ఆల్సో స్కాఫర్స్. Ungodly and అన్గాడ్లీ scoffers. స్కాఫర్స్, అన్గాడ్లీ స్కాఫర్స్ 2 కలిపేసామండి. అంతేనా? అన్గాడ్లీ Yes, sir. డిజైర్స్ ఉన్నాయి వాళ్ళకి. అన్గాడ్లీ డిజైర్స్, అన్గాడ్లీ స్కాఫర్స్. ఆ పైన అందుకే అన్నాడు, మనం ఆల్రెడీ 15th verse చదివాం. మనం కఠినంగా మాట్లాడిన మాట స్కాఫింగ్ అండ్ మాకింగ్ అన్నమాట. స్కాఫర్స్ అన్నారు. తెలుగులో ఏమనుందంటే వీళ్ళని పరిహాసకులు అని అన్నాడు అనమాట. పరిహాసం అంటే ఏంటండి తెలుగు అర్థం? ఎవరైనా తెలుగు బాగా వచ్చినట్టు చెప్తారా? పరిహాసం చేసేవాళ్ళు, పరిహాసకులు అంటే ఏంటి? Making fun of them. వెక్కిరించేవాళ్ళు. వెక్కిరించేవాళ్ళు, క్రిటిసైజర్స్. క్రిటిసైజర్స్. ఇంకా వెటకారంగా కరెక్ట్, భలే మాట వాడేవమ్మా. కరెక్ట్. వెటకారం, నోరు తెరిస్తే వెటకారం ఉంటదండి కొంతమందికి. ప్రతిదీ వెటకారంగానే కమ్యూనికేట్ చేస్తారు అన్నమాట. అంత్యకాలం మందు పరిహాసకులు ఉంటారు ప్రియులారా, అదనమాట. అయితే ప్రియులారా, అంత్యకాలం మందు పరిహాసకులు ఉంటారు. ఆల్వేస్ దేర్ విల్ బి 2 groups ఆఫ్ పీపుల్. ఏ గ్రూప్ లో మనం ఉన్నాం? పరిహాసకుల గ్రూప్ లోనా, ప్రియుల గ్రూప్ లోనా? పరిహాసకులు, భక్తిహీనులు, దురాశలు, చొప్పున నడుచుకునేవాళ్ళు అంత్యకాలమునందు అన్నాడు. అప్పుడే యూదా అప్పుడే చెప్పాడు, ఇప్పుడు ఇంకా ప్రబలిపోయి ఉన్నారన్నమాట. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు విశ్వాసుల్లో కూడా మనం చూస్తున్నాం. విశ్వాసుల్లో కూడా మనం చూస్తాం, ప్రసంగికుల్లో కూడా మనం చూస్తున్నాం, పాదిర్లు లాగా చెప్పబడే వాళ్ళలో కూడా మనం చూస్తాం. పరిహాసకులు ఉంటారు.
సో 17th verse లో 2 గ్రూప్స్ మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ఏంటంటే కనుక డియర్లీ బిలవెడ్ ఉన్నారు, అండ్ ఆల్సో అన్గాడ్లీ స్కాఫర్స్ ఉన్నారు. కాబట్టి ఈ డియర్లీ బిలవెడ్ ఏం చేయాలంటున్నాడు అనేది మనం జస్ట్ చూద్దాం. 23 వరకు వాట్ దే ఆర్ ఆస్క్డ్ టు డూ, వాట్ దే ఆర్ ఆస్క్డ్ టు డూ. We need to build up ourselves in the most holy faith, and we need to pray in the Holy Spirit. 20th Okay. akka. 20th కదా. Yes. 20th 20th కు ముందు ఇంకేమన్నా ఉందా? 17th లో ఏమన్నా ఉందా? We need to remember what the apostles of our Lord Jesus Christ foretold. రిమెంబర్ అంటున్నాడు. Remember. రిమెంబర్ అదనమాట. రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అంటే వాళ్ళకి తెలియదని కాదు కదా, జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడు అంటాము? It is important అన్నప్పుడు అండ్ ఆల్రెడీ తెలుసు అన్నమాట. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మీకు, అందుకే ఆ మాట కూడా అన్నాడు అనమాట. దే సెడ్ టు యూ అన్నాడు. ఎవరు వాళ్ళు? దే సెడ్ టు యూ అన్నప్పుడు ఎవరు వాళ్ళు? apostles అన్నమాట. ఎవరికి అపోజల్స్ వీళ్ళు? Lord Jesus Christ. అదే ఎంతో క్లియర్ గా చెప్పేస్తున్నాడు అనమాట. భక్తిహీనులు చెప్పు తిరుగుతున్నారు అనమాట. మేము భక్తి పరులం అని చెప్పుకొని తిరుగుతున్నారు. వీళ్ళ ప్రేమ బిందుల్లో దొంగ మెట్టలుగా ఉంటున్నారు. ఉంది కదా, మనం చూసాం కదా. అంత మాత్రమే కాకుండా నిర్భయంగా తిరుగుతున్నారంట. ఉందా ఆ మాట కూడా? భయము బెదురు అసలు ఏమాత్రం లేదన్నమాట. చలామణి అయిపోతుంటారు అన్నమాట. సేవకులం అని చెప్పుకుంటారు. మేమే అసలు దేవునికి ప్రియులం అని చెప్పుకుంటారు. అలా చలామణి అయిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే ఏమంటున్నాడంటే కనుక దీస్ ఆర్ ది అపోజల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ లార్డ్ జీసస్ క్రైస్ట్ పదం ఎందుకు వదలట్లేదు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు వదలట్లేదు అనేది ఆలోచించాలి, చెప్పాలి. టెక్స్ట్ లో మనకేమన్నా క్లూ ఉందా? ఈ ఈ చాప్టర్ లో ఏమన్నా ఎనీ క్లూ వై జూడ్ ఈస్ ఎవ్రీ టైమ్ సేయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని? ఆ లార్డ్షిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎందుకు చెప్తున్నాడో మనం ఆలోచించాలి. మరి ఒక క్లూ ఏమన్నా మనకుందా ఆలోచించడానికి? Actually, the ungodly people, they pervert the grace of God and the sovereignty of God అని చెప్తాడు కదా. అది మనం లాస్ట్ టైం చూసాం. అదే అవునవును, అవర్స్ ఒకసారి ఏ వర్స్ అమ్మది? 4th verse లో ఉందక్క. 4th verse లో ఏమనుంది? Ungodly people who pervert the grace of our God into your license for immorality and deny Jesus Christ, our only sovereign and Lord. So lordship and the sovereignty of Christ ni they are denying. So అందుకనే time and again అంత్య దినములలో అంటే ఎండ్ టైమ్స్ వాళ్ళు తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. అంటే లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఆయన మనకి జడ్జి రేపు. అవును. అండ్ ఆల్సో ఈ కాంటెక్స్ట్ లో 4th verse లో మనం చూస్తే గనుక వాళ్ళు డినై చేసిన దాన్ని ఈయన ఎవ్రీ టైమ్ డిక్లేర్ చేస్తున్నాడు. అంతే కదా, వాళ్ళు దేన్నైతే డినై చేస్తున్నారో దాన్ని ఈయన
డిక్లేర్ చేస్తున్నాడు ఎవ్రీ టైం మెన్షన్ చేసినప్పుడల్లా, వితౌట్ ఎనీ డౌట్ లేకోకుండా అనమాట. వాళ్ళ మైండ్లో చదివేటప్పుడల్లా జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. వాట్ దే ఆర్ డినైయింగ్. బట్ ఎవరో డినై చేస్తే ఆయన యొక్క ప్రభుత్వము అది పోతుందా? పోదు. ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే అపోజిల్స్ ఎవరికి అపోజిల్స్ అని అంటే గనక యేసు ప్రభువుకి అపోస్తులు అని సింపుల్ గా చెప్పకోకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులు, అపోజిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఒక రాంగ్ టీచింగ్ ని, ఒక ట్విస్టింగ్ ఆఫ్ ద ట్రూత్ ని డిఫెండ్ చేయడానికి ఎంత జాగ్రత్త తీసుకుని ఎవ్రీ టైం తను ఎంత జాగ్రత్తగా జూడ్ రాశాడో మనకు అర్థమవుతుంది అనమాట, సత్యాన్ని డిఫెండ్ చేయడానికి. సో నంబర్ 1 ఏంటంటున్నాడు అంటే రిమెంబర్ అంటున్నాడు. దట్స్ ద వన్. అండ్ ఆల్రెడీ మనం చూసాము, ప్రేమలత, డాక్టర్ ప్రేమలత చెప్పారు. ఏమని చెప్పారంటే కనుక, ఏమ్మా ఏం చెప్పావు? ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్ కదా. Pray in the Holy Spirit. We need to build and up building ourselves yourselves in the most holy faith. So first demo remembering what the apostles told them. Okay. Second one name building yourselves upon most holy faith. Second thing. Third, praying in the Holy Spirit. ఓకే, మేబీ వాళ్ళు రెండు కూడా కలిపి చెప్పొచ్చు, ఎందుకంటే అండన్ ఉంది కాబట్టి కలపొచ్చు, విడివిడిగా కూడా చెప్పొచ్చు. ఓకే, సో మేబీ విడిగా చెప్పామనుకోండి, ఎన్ని వచ్చాయి మనకి ఇప్పుడు? 3 వచ్చాయా? నెక్స్ట్ ఏమిటిందో చెప్పండి. Keep yourselves in the love of God. Keep yourselves in the love of God is the 4th one. And looking for the mercy of our Lord Jesus Christ unto eternal life. Wait for the mercy of the Lord. Next మనం చూస్తాం కదా. ఇంకా we need to be merciful to those who doubt. merciful to those who doubt. యాక్చువల్లీ పైన చెప్పినవన్నీ కూడా ప్రియులు వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చేయాల్సినవి కదా. ఈ 22nd వచ్చే టైంకి మిమ్మల్ని మీరు కట్టుకుంటారు, మీరు జ్ఞాపకం చేసుకుంటారు, మీరు ప్రార్థన చేస్తారు, మీరు కనిపెడతారు, మీరు మిమ్మల్ని కట్టుకుంటారు అని చెప్తూ 22nd వచ్చేసరికి నీ పక్కనోడి గురించి నువ్వు పట్టించుకోకుండా ఉంటే కుదరదు. కేవలం నిన్ను నువ్వు కట్టుకోవడం, నిన్ను బిల్డ్ చేసుకోవడం, నువ్వే కనిపెట్టుకోవడం, నువ్వే ప్రార్థన చేసుకోవడం అంతటితోనే ఆగిపోవద్దు. ఏం చేయమంటున్నాడు 22nd verse లో అంటే we need to be merciful to those who doubt అని. అండ్ సో ఆ మర్సీని ఎట్లా చూపెట్టమన్నాడు 23rd verse లో? Save others by snatching them from the fire. అదే, snatching them others. To others show mercy. To others show mercy అనేది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఈ కమాండ్స్ అని మనం అనొచ్చు అనమాట. మనం చూస్తున్నాం ఏంటంటే జ్ఞాపకం చేసుకోనండి అంటున్నాడు, కట్టుకోండి అంటున్నాడు, ప్రార్థన చేయండి అంటున్నాడు, కనిపెట్టండి అంటున్నాడు, కాచుకోండి అంటున్నాడు, కనికరం చూపండి, కొందరిని రక్షించండి, అసహించుకొంచు కరుణించండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనేది మనం చూస్తున్నాం అనమాట. సో ఈ 5 commands are imperatives in Jude 7-23 అని చెప్తున్నారు థియోలాజియన్స్ కానీ కమెంటేటర్స్ కానీ. మనం చూస్తే గనక అందులో ఫస్ట్ది మనం చూస్తే గనక టు కంటెండ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ఫెయిత్, verse 1-3లో మనం చూస్తాము. అండ్ దెన్ ఇక్కడ మనం చదివిన టెక్స్ట్ లో చూస్తే కనుక రిమెంబర్, కీప్, హ్యావ్ మర్సీ, సేవ్ అండ్ హ్యావ్ మర్సీ. సో దీస్ ఆర్ ద కమాండ్స్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మేబీ
ఇవి మనం ఇన్ డీటెయిల్ నెక్స్ట్ స్టడీస్ లో చూద్దాం. బట్ ఫర్ టుడే మన 17th వర్స్ బిగినింగ్ లోనే మనం చూసినట్టుగా వీఆర్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్ టు ఈచ్ అదర్ బికాస్ వీఆర్ లవ్డ్ బై గాడ్. దేవుని ప్రేమ అంటే అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే జీవితంలో కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి, మనకి బాధలు వస్తాయి, మనకు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దేవుడు నాకు నిజంగా నన్ను ప్రేమిస్తే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు ప్రేమిస్తే నన్ను ఎందుకు ఇలా వదిలేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా రెస్క్యూకి రావటం లేదు, నన్ను వదిలేశాడా. సమ్ టైమ్స్ మన జీవితంలో మనకి జరిగే సంఘటనలను బట్టి, మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనకు అనిపిస్తుంది అనమాట. ప్రియులు అంటున్నాడు, ఎంతవరకు ప్రియులు మనం దేవునికి, మనం ప్రియులుగా చేయడానికి దేవుడు ఎంత ప్రేమను చూపెట్టాడు, ఇంకా ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నలు సమ్ టైమ్స్ మనకి జీవితంలో వస్తాయి. కానీ లెట్స్ రిమెంబర్, ఆయన ప్రేమ మారదు, ఆయన మారనివాడు. ఆయన ప్రేమ ప్రాణాన్ని ఇచ్చిన ప్రేమ, ఆయన ప్రేమ ప్రేమించడానికి యోగ్యంగా కానప్పుడు ప్రేమించిన ప్రేమ, ఆయన ప్రేమ పరలోకాన్ని నుంచి దిగివచ్చిన ప్రేమ, ఆయన ప్రేమ మన మానవ శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ధరించి మనకులాగా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఎన్నో కష్టాలకి, బాధలకి, అపనిందలకి, తిరస్కారానికి ఓర్చుకొని సిలువ మరణం మన కోసం, మన మరణాన్ని మరణించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లెంటన్ సీజన్లో ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించాడు అన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుందాం. మనం దేవునికి ప్రియులం. ఒకవేళ ఈ లోకంలో మనల్ని చాలా మంది వదిలిపెట్టేయచ్చు, ప్రేమిస్తానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి మనల్ని మేబీ మనల్ని డిజర్ట్ చేయొచ్చు. మేబీ పీపుల్ మే డిజర్ట్, బట్ గాడ్స్ లవ్, ఆయన నిన్ను విడువను ఎడబాయను, విడువని ఎడబాయని ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, ప్రభువును అద్వితీయ నాథుడనైన మన క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు, మనల్ని దేవునికి ప్రియులుగా చేశాడు. May God help us these truths to sink in our minds, sink in minds, and celebrate God's love for us in this Lenten season. God bless you. Over to you, Premalata.